వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు మనము బెల్లం గవ్వలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ బెల్లం గవ్వలు క్రంచీగా బాగుంటాయండి. వాటికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బెల్లము, ఒక 2 టేబుల్ స్పూన్స్ రవ్వ, మైదా పిండి, గోధుమ పిండి, ఉప్పు. వీటిని ఒక బౌల్లో వేసుకొని పిండి కలుపుకోవాలండి. నేను మైదా అండ్ గోధుమ పిండి ఎందుకు వాడుతున్నాను, మంచిగా క్రిస్పీగా బాగా వస్తాయి. దీనిలో వేడి వేడి ఆయిల్ కూడా వేసుకోవాలండి. వేడి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వాడచ్చు. మంచిగా పిండికి పట్టేలాగా ఆయిల్ని పిండిని రబ్ చేస్తూ ఆయిల్ అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముద్దలా రావాలండి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని చపాతీ పిండిలాగా కలుపుకుంటాను. బాగా లూజ్గా కలపొద్దండి, కొంచెం గట్టిగానే ఉండాలి, లేదంటే గవ్వలు చేసే చెక్కకి అతుకుపోతుంది గవ్వలు. ఇప్పుడు ఈ పిండిలో నుంచి చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఉండలు చేసుకోవాలి. తర్వాత గవ్వలకు ముందుగా కొంచెం పిండి వేసుకోవాలండి, అతకకుండా ఉండడం కోసం. తర్వాత ఇలా ఫింగర్ పైన పెట్టి గవ్వల్ని ఒత్తుకోవాలి. మన థంబ్ ఫింగర్ యూజ్ చేయడం వల్ల ఈజీగా వస్తుంది. ఇంకో సైడు బెల్లం పాకం చేసుకుంటున్నాను అండి. తర్వాత ఆయిల్ హీట్ చేసి ఈ గవ్వలన్నింటినీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినట్టే కలర్ చేంజ్ అవుతాయి, కానీ టైం పడుతుందండి. ఆ నురుగంతా పోయే వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అలానే వదిలేయద్దు, కలుపుతూ ఉండాలి. ఫ్రై అయిపోయాయండి. బెల్లం పాకం కూడా అటు రెడీ అవుతుందండి. రాయిలో నుంచి తీసేస్తున్నాను. దీని బెల్లం పాకం తీసుకుంటున్నానండి. బాగా పాకం ఏం అవసరం ఉండదండి దీనికి. తీగ పాకానికంటే కొంచెం ఎక్కువ. తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసానండి. తీగ పాకం కంటే కొద్దిగా ఎక్కువ అయితే సరిపోతుంది. తిక్ పాకం అయితే లోపలికి పీల్చదు గవ్వ లోపలికి, అవి ఎందుకంటే మందంగా ఉంటాయి కదా. ఇప్పుడు ఈ వేడి వేడి పాకంలోకి గవ్వలు వేసుకున్నానండి. నాకు ఇప్పుడు లూజ్ ఉన్నట్టు అనిపించింది, కానీ ఇంకా గవ్వలు నాకు ఫ్రై అవుతున్నాయండి. అది కూడా వేసేస్తాను. వేసేసాక సెట్ అవుతుంది. పైనగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేయడం వలన గవ్వలు మంచిగా టేస్టీగా వస్తాయి. క్రిస్పీ అండ్ యమ్మీ గవ్వలు రెడీ అండి. థ్యాంక్ యూ.